సార్ అనకాపల్లి సార్ సేమ్ లైన్ సార్. అంకుట ట్రీస్ మాకు ఎటికోపాక టాయ్స్ కి కావాలి సార్. సో ఇక్కడ కూడా ఇదే ఇష్యూ both they will do it. Both they will do it. అంటే వాట్ వీ హ్యావ్ డన్ సార్, లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ కలెక్టెడ్ ద సీడ్స్ ఫ్రమ్ ది ఫారెస్ట్. అది మన ఫార్మర్స్ ఫీల్డ్ లో ప్లస్ కామన్ ల్యాండ్ లో ప్లాంటేషన్ చేసినాం. ఈ సంవత్సరం నుంచి టేకప్ చేశాం సార్. ఐ థాట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. అంటే ప్రైవేట్ ల్యాండ్లో కాస్ట్ ఎంత అవుతుంది, అక్కడ కాస్ట్ ఎంత అవుతుంది, సస్టైనబిలిటీ వర్కౌట్ చేయండి. సార్ రిగార్డింగ్ ఎస్డబ్ల్యూపీసీ షెడ్ సార్, అది కన్స్ట్రక్షన్ న్యూ కన్స్ట్రక్షన్స్ పర్మిట్ చేయట్లేదు సార్. ఏది ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ సార్, సాలిడ్ వేస్ట్ షెడ్స్ సార్. ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ కింద మన కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు సార్. సో చాలా ఎన్ఆర్ఈజిఎస్ కింద 1 lakh లిమిట్ అని చెప్పి గవర్నమెంట్ పెట్టింది సార్. సార్ మనం 2 times ఆల్రెడీ లెటర్ రాసాం సార్. దే సెడ్ దే విల్ కన్సిడర్ ఇట్ సార్, బట్ స్టిల్ దే ఆర్ టు టేక్ అ డిసిషన్. రాసి కూడా మనం 6 months అయింది, 3 months తర్వాత ముందు కూడా మనం ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాం సార్. యూ గెట్ ఇట్ డన్. చెప్పండి, కొంచెం కన్విన్స్ చేయండి. అవసరమైతే నేను కూడా ఒక లెటర్ రాస్తాను, మినిస్టర్తో మాట్లాడదాం. డిప్యూటీ సీఎం గారు రాస్తారు. సార్ వన్ మోర్ సబ్మిషన్ సార్. సార్ లాస్ట్ ఇయర్ మనం అంకుడు తెల్లపొనికి కొండపల్లి టాయ్స్ కన్నా ఈ టాయ్స్ కోసం ఎంజీ నరేగా నుంచి ఆర్డర్ కూడా ఇచ్చాం సార్. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీడ్లింగ్స్ కూడా రైస్ చేస్తుంది. కాకపోతే ఈ సీడ్లింగ్స్ రైస్ చేయడం కొంచెం టఫ్ సార్. కాబట్టి దే ఆర్ ఆన్ ద జాబ్ సార్. మేబీ ఇన్ ద కమింగ్ ఇయర్స్ we have discussed on this. Say the survival rate. What is the difficulties? We had discussed. Sir, ఈ తెల్లపొనికి సర్వైవల్ రేట్ సార్ మన 10 గనక సీడ్లింగ్స్ రైస్ చేస్తే ఓన్లీ 2 సర్వైవ్ అవుతున్నాయి సార్. బట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇస్ డెవలపింగ్ ద సీడ్లింగ్స్ సార్. ఇన్ ద కమింగ్ డేస్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ త్రూ ఎంజీ నరేగా ఈ 2 ఏటికోపాకన్ కొండపల్లికి సఫిషియెంట్ వుడ్ అనేది ప్రొవైడ్ అవుతుంది సార్. ఇదే కాకుండా కొద్దిగా బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఈ బ్యాంబో తీసుకొని బుట్టలు ఇవన్నీ వెళ్తారు, అవి కూడా వీ హ్యావ్ టు సప్లై. అందుకని దాన్ని ఎట్లా చేస్తారు? బ్యాంబూ కూడా సార్ సెర్ప్ ఒక రిక్వెస్ట్ చేశారు సార్. సో దట్ ఈజ్ అది బ్యాంబో సెర్ప్ చేసింది మీకు. దట్ ఈజ్ ఎకానమీ ప్రోగ్రామ్ డాక్రా సంఘాలకి. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ వెల్త్ క్రియేట్ చేయడానికి ఫారెస్ట్ బేస్డ్. నువ్వు వినాలా? అది చేసింది డాక్రాకు చేసింది అదొకటి. ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే మేదర కమ్యూనిటీ బుట్టలు ఇవన్నీ అల్లుతారు. వాళ్ళకు ఒకప్పుడు సప్లై చేసేవాళ్ళం, ఇప్పుడు మళ్ళా నిలిపేసాం. దాన్ని మనకు ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో మనమే వాళ్ళకి సప్లై చేద్దాం.